హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం తమిళ్ ఫిలిం పార్కింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా December 1 అక్కడ థియేటర్స్లో రిలీజ్ అయింది. అక్కడ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది జస్ట్ సోగానే ఆడింది అనమాట. పెద్దగా ఏం పెద్ద పేలలేదు, పెద్ద సౌండ్ ఏం చేయలేదు. బట్ మంచి సినిమా. అక్కడ క్రిటిక్స్ అందరూ బాగా మంచి సినిమా, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా అని రివ్యూ చేసిన సినిమా అనమాట. అయితే ఇది హాట్‌స్టార్లో ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ #90s చూసిన తర్వాత అదొక నాస్టాలజిక్ ఫీలింగ్లో ఉండగా ఇంకేదైనా సినిమా చూడాలనుకున్న టైంలో ఈ పార్కింగ్ సజెస్ట్ చేశారు మనకు వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. సో సరే అని ఈ పార్కింగ్ సినిమా చూడడం జరిగింది అనమాట. సినిమా చాలా కథ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతిసారి స్టైల్లో ఈ సినిమాకి ఫస్ట్ కథ చెప్పాలి అంటే, ఈ సినిమాలో కథ ఏంటంటే ఇద్దరు టెనెంట్స్, వాళ్ళిద్దరిది సొంత ఇల్లు కాదు, కింద ఒకడు పైన ఒకడు రెంట్కి ఉంటారండి. వాళ్ళిద్దరికి ఈగో ప్రాబ్లమ్స్తో ఒకడు కారు కోసం ఇంకొకడు కారు కొంటాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు కారు పార్క్ చేసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్. ఇదే ఈ సినిమా కథ అండి. ఇది కథ అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ చాలా బలమైన కథగా చెప్పారండి ఈ సినిమా. ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆర్టిస్టులు. సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఆర్టిస్టులు. మెయిన్ లీడ్స్గా చేసిన MS భాస్కర్ గారు కానీ, తర్వాత హరీష్ కళ్యాణ్ కానీ, వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అసలు సినిమా మొత్తం మనం వీళ్ళ మీదే వీళ్ళే మొత్తం మనల్ని అలా కూర్చోబెట్టేస్తారు అనమాట. 2 hours సినిమా ఇలా తల తిప్పడానికి కూడా లేకుండా ఉంటుంది అనమాట. సినిమా అంత బాగా ఎంగేజ్ చేయగలిగారు. ఇద్దరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. తర్వాత వీళ్ళకి సపోర్టింగ్గా చేసిన MS భాస్కర్ గారికి వైఫ్గా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఆవిడ చాలా సినిమాలు చేశారు. ఆవిడ చాలా బాగా చేశారు. తర్వాత కూతురుగా ఎవరో కొత్త అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఇక్కడ ఈ అబ్బాయి యంగ్ క్యారెక్టర్ చేసిన హరీష్ కళ్యాణ్ క్యారెక్టర్, ఆయన ప్రెగ్నెంట్ వైఫ్గా ఇందు చేశారు. ఆవిడ అక్కడ నాన్ హీరోయినే, మంచి సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సో ఇవి ఆర్టిస్టుల పరంగా అనుకున్న ప్లస్లు, చాలా ప్లస్ అయిందనమాట. అండ్ సెకండ్ ప్లస్ పాయింట్ కెమెరామ్యాన్ వర్క్ కూడా ఎంత నీట్గా ఉందంటే, నాట్ ఏ స్పెషల్ లొకేషన్. ఫస్ట్ సినిమా మొత్తం ఒకే లొకేషన్లో జరుగుతుంది. అదొక సెట్ లాగో లేకపోతే కెమెరా అతను ఎలాగంటే అలా మూవ్ చేసుకోవడానికో అతనికి ఆప్షన్స్ లేకుండా ఒక నార్మల్ స్ట్రీట్లో ఉండే ఒక 2 floor బిల్డింగు, ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఒక ఏరియాలో ఉండే ఒక బిల్డింగు, చిన్న రోడ్డు, ఆ ఇల్లు, ఆ పార్కింగు. దీని మీదే అతను మనకి ఎంత టెన్షన్ ఎంత క్రియేట్ సినిమాలో ఎక్కడ కెమెరా ఎత్తుకొని పరిగెత్తడండి. లాస్ట్ ½ an hourలో అతని కెమెరాతో మనకి ఇచ్చే టెన్షన్ వేరే రేంజ్లో ఉంటుందండి. చాలా బాగా డిజైన్ చేశాడు రామ్ కుమార్ అని. ఆయన డైరెక్ట్ చేసాడు ఈ ఫిల్మ్ని. ఆయన ఎక్స్ట్రాడినరీ డైరెక్షను, ఈ కెమెరా వర్కు, తర్వాత మ్యూజిక్, వీళ్ళు ముగ్గురు ఈ సినిమాని మనల్ని అసలు వేరే లెవెల్కి తీసుకెళ్లేలాగా, మనల్ని అసలు ఫుల్గా ఎంగేజ్ చేసేలాగా వీళ్ళు ముగ్గురు వర్క్ చాలా రోజులు చెప్పుకోవాల్సిన వర్క్ అనమాట. ఎందుకంటే చాలా కాంపాక్ట్ ఇల్లు, చాలా పెద్ద, అసలు ఈ సెట్ ప్రాపర్టీస్కి చాలా న్యాచురల్గా ఉంటుందండి. చాలా బాగా చేశారు. వాళ్ళ వర్క్ కూడా పెద్ద ప్లస్ అయిందనమాట. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఏంటంటే, మైనస్లు ఈ సినిమాకి సంబంధించిన మైనస్ ఏమీ లేవు. నాకు తెలిసి సరిగా ప్రమోట్ చేయలేదేమో తమిళ్లో అనిపించింది అనమాట. అంత మంచి సినిమా. అసలు ఒక మైనస్ కూడా లేని ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలో ఇది ఒక సినిమా. చాలా లిటిల్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు, ఎక్కడ చిన్న జర్క్ ఉండదు. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి మనం ఏజ్ గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఆ యంగ్ క్యారెక్టర్కి ఈ పీపుల్ అంతా కనెక్ట్ అయిపోతాం. మనం హరీష్ కళ్యాణ్ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోతాం. ఈ ఏజ్డ్ క్యారెక్టర్కి ఏజ్డ్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సినిమా ఒక ఫ్రేజ్కి వచ్చేటప్పటికే, ఇప్పుడు లాస్ట్ 25 minutes కాకుండా ముందుకు వచ్చేటప్పటికే, ఇదేంటి వీళ్ళు మనలాగా ఉన్నారనుకుంటే వీళ్ళు వేరేలాగా బిహేవ్ చేస్తున్నారే, ఎంత ఈగో ఉన్నా మనం ఇలా బిహేవ్ చేయం కదా, వీళ్ళు తప్పు చేస్తున్నారే అనే దగ్గరికి మనల్ని డైరెక్టర్ కథలో నుంచి అలా బయటికి తీసుకొస్తాడండి. అదే అతను చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే కూడా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనే దగ్గర ఒక బ్యూటిఫుల్ క్లైమాక్స్ ఇచ్చారండి. మనం ఇప్పుడు ఇలాంటి ఈగో బేస్డ్ 2 క్యారెక్టర్ల మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ని చాలా న్యాచురల్గా చేయటానికి గురించి మనకు అయ్యప్పన్ క్వశ్చన్, తర్వాత మనకు అది భీమ్లా నాయక్ గారు రీమేక్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, రాణా గారు చేశారు. అది మలయాళంలో చాలా చాలా గొప్పగా ఉంటుందండి. ఆ సినిమాకి మనకు తెలుగు బాగుంటుంది, బట్ మలయాళంలో ఇంకా కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట. దాంట్లో ఒక కమర్షియల్ యాంగిల్ ఉంటుందండి. ఆ కథలో కూడా ఒక పోలీసు, ఒక పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్, ఇలా కొంచెం బలమైన క్యారెక్టర్ లాగా అనిపించి, అది కొంచెం సినిమాటిక్ టచ్ ఉన్న న్యాచురల్ ఫిల్మ్ లాగా ఉంటుంది. కానీ పార్కింగ్కి వచ్చేటప్పటికే అస్సలు ఎంత న్యాచురల్ ఫిల్మ్ అంటే అంత న్యాచురల్ ఫిల్మ్. అసలు మన మధ్య జరుగుతున్నట్టే ఉంటుంది. ఈ స్త్రీ బండి క్యారెక్టర్లు ఎదురుగా మాట్లాడే, అసలు ఎంత కాంపాక్ట్లోకి అక్కడికే అందరూ వస్తారండి. ఎవరు బయటికి వెళ్ళరు. ఓన్లీ బయటకు చూపించేది MS భాస్కర్ గారి ఆఫీస్ ఒకటి,
హీరో ఆఫీస్ ఒకటి, అక్కడ కొన్ని పాసింగ్ క్యారెక్టర్లు. వీటి మధ్యనే అసలు ఎంత ఎంగేజింగ్గా ఉందంటే, పార్కింగ్ మీరు కానీ చూడకపోతే ఖచ్చితంగా పార్కింగ్ చూడండి. తెలుగులో, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్లో హాట్‌స్టార్‌లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. బెస్ట్ ఫిల్మ్ విత్ ఫ్యామిలీ అందరం చూడాల్సిన సినిమా. ఈగోస్కి వెళ్తే ఎంత దూరం వరకు వెళ్ళిపోతాడు మనిషి. సో మనం ఎక్కడెక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనం చెయ్యి జారకూడదు, ఎక్కడెక్కడ మనం నోరు జారకూడదు, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం రెగ్యులర్ లైఫ్లో ఫేస్ చేస్తుంటాం అనే దాని మీద అతను డైరెక్టర్ రామ్ కుమార్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మస్ట్ వాచ్ అండి. మీరు ఎవరు చూడకపోయినా కంపల్సరీ పార్కింగ్ని తెలుగులో చూసి, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. తెలుగులో చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్, మరిన్ని రివ్యూస్, మరిన్ని సినిమా విషయాల గురించి మీ ముందుకు రావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సైనింగ్ ఆఫ్ కళా సందీప్, తాలింపు స్టూడియో. వి లవ్ సినిమా.